నా పేరు నిర్మల. నాకు మ్యారేజ్ అవ్వడంతో నేను మా అత్తారింటికి వెళ్ళిపోయాను. మా హస్బెండ్కి ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీకి దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నాం. ఆ ఫ్లాట్ని చూడడానికి నేను మా హస్బెండ్ వెళ్ళాం. ఆ రూమ్ ఓనర్ మాకు ఆ రూమ్ గురించి అంతా చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ వెళ్లే ముందు మా ఫ్లాట్ ఓనర్ మాకు విషయం చెప్పాడు. మీరు ఫ్లాట్లో ఉన్న ఏ రూమ్ అయినా ఓపెన్ చేయండి, కానీ సెకండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ రూమ్ని ఓపెన్ చేయకండి అని అన్నాడు. మేము ఎందుకు అని అడిగాం. అప్పుడు ఆ ఇంటి ఓనర్ ఆ రూమ్ పర్సనల్ రూమ్ అని మాకు చెప్పాడు. దాంతో మేము సరే అని చెప్పాం. ఇక ఆ ఫ్లాట్ ఓనర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఫ్లాట్లోకి వెళ్ళి అన్ని సామాన్లు నీట్గా సర్దాం. ఇక నైట్ అవ్వడంతో ఇద్దరం పడుకున్నాం. అప్పుడు టైం 12 అవుతుంది. ఎవరో ఏడుస్తున్న సౌండ్ నాకు వినిపించింది. అప్పుడే నేను మా హస్బెండ్ని నిద్రలేపి నాకు వినిపిస్తున్న సౌండ్స్ గురించి చెప్పాను. కానీ నాకేం వినపడటం లేదు, సైలెంట్గా పడుకో అని అన్నాడు. దాంతో నేను సైలెంట్గా పడుకున్నా. కొద్దిసేపు తర్వాత మళ్ళీ నాకు ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తూ ఉంది. దాంతో నేను ఈసారి మా హస్బెండ్ని నిద్ర లేపకుండా ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో అని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ సౌండ్ నాకు సెకండ్ ఫ్లోర్ నుండి వస్తుంది అని నాకు అర్థమైంది. నేను స్టెప్స్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ వెళ్ళాను. అక్కడ ఓనర్ ఏ రూమ్ అయితే ఓపెన్ చేయొద్దు అని అన్నాడో ఆ రూమ్ నుండే ఆ సౌండ్ వస్తూ ఉంది. ఆ రూమ్కి తాళం వేసి ఉండడం వల్ల నేను కీ హోల్ నుండి రూమ్ లోపలికి చూశాను. అంతా డార్క్గా ఉంది, ఏం కనిపించలేదు. అప్పుడే ఎవరో నా భుజం మీద చేయి వేశారు. ఒక్కసారిగా నేను ఉలుక్కుపడి వెనక్కి తిరిగి చూసా. వెనకాల మా హస్బెండ్ నిలబడి ఉన్నాడు. ఏంటి ఇంత టైంలో ఆ రూమ్లో చూస్తున్నావు అని అడిగాడు. అప్పుడు నేను ఈ రూమ్లో నుంచి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుందని చెప్పాను. అప్పుడే మా హస్బెండ్ అదంతా నీ భ్రమ, నువ్వు వెళ్ళి పడుకో అని అన్నాడు. ఇద్దరం అక్కడి నుంచి మళ్ళీ మా రూమ్లోకి వెళ్ళిపోయాం. మార్నింగ్ అయింది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను బోర్ కొట్టి టీవీ ఆన్ చేసి మేఘమాల టీవీ సీరియల్ చూస్తూ ఉన్నా. కొద్దిసేపు తర్వాత ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్ నాకు వినిపించింది. ఆ సౌండ్ సెకండ్ ఫ్లోర్ నుండి వినిపిస్తుంది. దాంతో టీవీ వాల్యూమ్ తక్కువ చేసి విన్నా. అది సెకండ్ ఫ్లోర్ నుండి సౌండ్ వస్తుంది. దాంతో నాకు కాస్త భయం వేసింది. మెల్లగా నేను స్టెప్స్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. అక్కడ ఇంటి ఓనర్ పర్సనల్ రూమ్ లోపల నుండి ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టున్నారు. నేను వెళ్ళి ఎవరు అని అన్నాను. ఒక్కసారిగా డోర్ నాకింగ్ సౌండ్ ఆగిపోయాయి. నేను ఎవరది అని 2 టైమ్స్ అన్నా. కానీ ఆ రూమ్ లోపల నుండి ఏం శబ్దం లేదు. దాంతో నేను స్టెప్స్ దిగి కిందకి వస్తున్నా. అప్పుడు మళ్ళీ ఆ రూమ్ డోర్ ఎవరో నాక్ చేయడం మొదలుపెట్టారు. నేను సైలెంట్గా వెళ్ళి డోర్ కీహోల్ నుండి చూసా. రూమ్ అంతా డార్క్గా ఉంది, అసలు ఏం కనిపించడం లేదు. ఇక నాకు భయం రెట్టింపయింది. దాంతో నేను మా హస్బెండ్కి కాల్ చేశా, కానీ మా హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు నేను మా ఇంటి ఓనర్కి కాల్ చేశా, కానీ మా ఇంటి ఓనర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను చేసేదేం లేక సైలెంట్గా హాల్లోకి వెళ్ళి మళ్ళీ టీవీ చూస్తూ ఉన్నా. ఈవినింగ్ మా హస్బెండ్ ఇంటికి వచ్చాడు. నాకు జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పాను. అప్పుడు నేను నా హస్బెండ్ నేరుగా మా ఇంటి ఓనర్ ఇంటికి వెళ్ళాం. కానీ ఆ ఇంటి ఓనర్ మా హస్బెండ్తో మీ వైఫ్ అనవసరంగా భయపడుతుంది, ఆ రూమ్లో మీరు భయపడుతున్నట్టు ఏం లేదు, మీ వైఫ్కి ఒంటరిగా ఉండడం కొత్త కాబట్టి భయపడుతుంది అని చెప్పాడు. దాంతో మా హస్బెండ్ కన్విన్స్ అయ్యాడు. ఇక మేము ఇంటికి వచ్చాం. నేను భ్రమపడలేదు, నాకు వినిపించిందంతా నిజమే. కానీ మా హస్బెండ్ నమ్మలేదు. నేను భ్రమపడుతున్నా అని అనుకున్నాడు. ఇక మా హస్బెండ్ ఎక్కువగా దేని గురించి ఆలోచించుకొని అన్నాడు. దాంతో నాకు జరుగుతున్న సిచ్యువేషన్లను మా హస్బెండ్కి చెప్పడం మానేశాను. ఒకరోజు నేను వంట చేస్తూ ఉన్నా. అనుకోకుండా పొరపాటుగా నా చీర కొంగుకి మంటలు అంటుకున్నాయి. దాంతో నా చీరను విప్పేశాను. మా హస్బెండ్ నా మీద నీళ్లు పోసేశాడు. ఈ ఇన్సిడెంట్స్ నన్ను చాలా భయపెట్టింది. ఎప్పుడు జాగ్రత్తగా ఉండే నేను ఇప్పుడు ఇలా అజాగ్రత్తగా ఎందుకు ఉన్నానో నాకు అర్థం కాలేదు. ఇక వంట కంప్లీట్ అయింది. నేను మా హస్బెండ్ ఫుడ్ తిని పడుకున్నాం. కొద్దిసేపు తర్వాత నాకు ఎవరో సెకండ్ ఫ్లోర్లో క్లాప్స్ కొడుతున్న సౌండ్ వినిపించింది. ఈసారి నాతో పాటు మా హస్బెండ్కి కూడా వినిపించింది. దాంతో ఇద్దరం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం. ఇక ఓనర్ పర్సనల్ రూమ్ నుండే ఆ క్లాప్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు మా హస్బెండ్ ఎవరది అన్నాడు. ఒక్కసారిగా ఏదో పవర్ పోయినట్టుగా అంతా సైలెంట్గా మారింది. అప్పుడు మా హస్బెండ్ భయపడుతూ మీరు మనీషానా అని అన్నారు. కానీ అటువైపు నుండి ఏం సమాధానం లేదు. అప్పుడు మా హస్బెండ్ ఒకవేళ పని మనిషి కాకపోతే ఒకసారి క్లాప్స్ కొట్టు అని అన్నాడు. అప్పుడు రూమ్ లోపల నుండి క్లాప్స్ వినిపించాయి. దాంతో ఇద్దరం చాలా భయపడ్డాం. ఇక మేము ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయాలి అని అనుకున్నాం. కానీ మార్నింగ్ డోర్ని ఓపెన్ చేద్దాం, అదే సేఫ్ అని ఫిక్స్ అయ్యాం. వెళ్ళి మా రూమ్లో పడుకున్నాం. ఎప్పుడు పడుకున్నామో తెలియదు, కానీ లేవడానికి 8 అయింది. ఇక మా హస్బెండ్ నేను ఎలా అయినా రూమ్ డోర్ ఓపెన్ చేయాల్సిందే అనుకున్నాం. దాంతో నేను స్టోర్ రూమ్లో ఉన్న గుణపాన్ని తీసుకుని మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ గుణపంతో ఆ డోర్ని పగలగొట్టడం మొదలుపెట్టారు. డోర్ ఓపెన్ అవ్వడానికి 15 నిమిషాలు టైం పట్టింది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూసాం.
ఒక్కసారిగా రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఇక మేమిద్దరం మా ఫేస్లకి కర్చీఫ్లు కట్టుకుని లోపలికి వెళ్ళాం. అంతా మార్నింగ్ కూడా డార్క్గా ఉంది. ఆ రూమ్లో లైట్ ఆన్ చేసాం, విండోస్ అన్ని ఓపెన్ చేసాం. ఫ్లోర్ అంతా బ్లడ్ ఉంది. ఆ రూమ్లో ఒక బెడ్ ఉంది. ఆ బెడ్ కింద నుండి ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. దాంతో ఆ బెడ్ కింద తొంగి చూసాం. ఆ బెడ్ కింద ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ని బయటకు లాగి ఓపెన్ చేసాం. ఒక్కసారిగా భయంకరమైన దుర్వాసన మా ముక్కుని తాకింది. ఒక్కసారిగా అక్కడికక్కడే వామిటింగ్ చేసుకున్నా. ఇక మా హస్బెండ్ ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూశాడు. అందులో ఎప్పటి నుండో కుళ్ళిపోతున్న ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది. వెంటనే మా హస్బెండ్ పోలీసులకి కాల్ చేసి జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పాడు. పోలీసులు వెంటనే ఇంటి ఓనర్ని అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో అసలు నిజం తెలిసింది. అసలు ఏం జరిగిందంటే, ఇంటి ఓనర్కి ఒక కూతురు ఉంది. తన పేరు రమ్య. 10th క్లాస్ చదువుతూ ఉంది. రమ్య వాళ్ళ ఫాదర్ రోజు రమ్యని దిగబెట్టేవాడు. కొన్ని రోజుల నుండి రమ్యలో ఏదో మార్పును గమనించాడు. దాంతో రమ్య మీద వాళ్ళ డాడీ స్పై చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే వాళ్ళ డాడీకి ఒక నిజం తెలిసింది. అదేంటంటే రమ్య వికాస్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తుందని. కానీ రమ్య చాలా మంచి పిల్ల, తను ఈ తప్పు చేయదు అని అనుకున్నాడు. వాళ్ళ ఫాదర్ ఒక రోజు ఆఫీస్లో ఏదో వర్క్ ఉండడం వల్ల రమ్యతో ఈరోజు నేను ఆఫీస్లోనే ఉంటాను, ఇంట్లో జాగ్రత్త, డోర్స్ లాక్ చేసి పడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఫైల్ తేవడం మర్చిపోయాడు. దాంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి డోర్ ముందు ఎవరివో కొత్త చెప్పులు రమ్య వాళ్ళ డాడీ గమనించాడు. ఈ టైంలో ఎవరు ఇంటికి వచ్చారో రమ్య వాళ్ళ డాడీకి ఏమీ అర్థం కాలేదు. ఇక రమ్య వాళ్ళ డాడీ ఇంటి లోపలికి వెళ్ళాడు. అక్కడ రమ్య రూమ్లోంచి 2 నవ్వులు వినిపించాయి. ఫాస్ట్గా రమ్య డోర్ని ఓపెన్ చేసి చూశాడు. అక్కడ రమ్య ఇంకా బాయ్ ఫ్రెండ్ వికాస్ చెప్పలేని స్థితిలో రమ్య వాళ్ళ డాడీకి కనిపించారు. దాంతో రమ్య వాళ్ళ డాడీకి కోపం వచ్చి ఇద్దరిని పక్కనే ఉన్న ఐరన్ రాడ్తో కొట్టాడు. దెబ్బ తలకు తగలడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయ్యి అక్కడికక్కడే రమ్య మరణించింది. తన బాయ్ ఫ్రెండ్ కూడా చనిపోయాడు. దాంతో రమ్య వాళ్ళ డాడీ వాళ్ళను అక్కడే బ్యాగ్లో వేసి బెడ్ కింద దాచేశాడు. తర్వాత డోర్కి లాక్ వేసి ఏం తెలియనట్టు ఆ ఫ్లాట్ని మీకు రెంట్కి ఇచ్చాడు అని పోలీసులు చెప్పారు. ఇన్ని రోజులు ఆ రూమ్లోంచి సౌండ్ చేసింది రమ్య ఆత్మ అని మాకు అర్థమైంది. ఈ స్టోరీ మీకు నేరేట్ చేసింది ఆకాష్ రామ్ అలియాస్ హారర్ ఏకే. ఈ స్టోరీ రాసింది ద క్రీపీ మ్యాన్. మా ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. కమ్ ఫాలో us ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి కథలు మోర్ వినడానికి సబ్స్క్రైబ్ టు ద క్రీపీ మ్యాన్.